అక్రమంగా అరెస్ట్ చేశామన్నారు. చేసిన పాపాలు అన్న మాటలు ఇవన్నీ కూడా క్లియర్గా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరామర్శ పేరుతో వచ్చి నెయ్యిలో క్లీన్ చిట్ ఇచ్చారని, బాబాయ్ క్లీన్ చిట్ ఇచ్చారని, ఆయన క్లీన్ చిట్ ఇచ్చారని, ఈ డబ్బులు దందాలన్నీ కూడా కప్పిపుచ్చాలనే భాగంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగిందే తప్ప ఏం మాత్రం కూడా వాళ్ళలో ప్రాయశ్చిత్తం కానీ చేసిన తప్పుకి సిగ్గుపట్టం కానీ ఏమీ కనపడలేదు. మళ్ళీ ఇవన్నీ కూడా చెప్తూ ఏం చెబుతున్నారు, ఆదాయాలు రావట్లేదు అంటున్నారు. ఎందుకు వస్తాయి ఆదాయాలు? 10 లక్షల కోట్ల పైగా అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని, లక్షల కోట్లు అప్పులు ఏదైతే కట్టాల్సిన డబ్బులు కట్టకుండా 1,50,000 కోట్లు గాలికి వదిలేసి వెళ్ళిపోయావు. 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఐసీయూలో పెట్టింది వైసీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఐసీయూ నుంచి బయటికి తీసుకొచ్చి ఇవాళ ఆదాయం కూడా ప్రతి నెల ఏ విధంగా పెరుగుతుందో ఇవాళ ఆర్థిక శాఖ